నేను మిమ్మును పుటము వేసి తిని వెండిని వేసినట్టు కాదు, ఈ బందిల కొలిమిలో నేను మిమ్మును పరీక్షించి తిని. ఒక సేవకుడు ఆ వాక్యం చదివి అసలు వెండిని కొలిమిలో పుటమెట్టేస్తారని ఆ కంసాలి దగ్గరికి వెళ్ళినాడట. అయ్యా, నేను పాస్టర్ ట్రైనింగ్ అవుతున్నా, నా బైబిల్లో ఈ వచనం ఉంది, ఇర్మియా గ్రంథంలో, యెషయా గ్రంథంలో కొన్ని చోట్ల రాయబడి ఉంది, అసలు పుటం వేయడం అంటే ఏంది అన్నాడట. సరే కూర్చో అన్నాడట. కొలిమిని వెలిగించినాడట. ఒక వెండి ముద్ద తీసుకున్నాడట. మండుతున్న కొలిమిలో వేసినాడట. ఆ మండుతున్న కొలిమి మంట పెరుగుతుంది, వెండి కరుగుతుంది. ఈయన చూస్తున్నాడట. అయ్యో, వెండంతా కరిగిపోతుందయ్యా అన్నాడట. నో వరీ, నువ్వేం భయపడకు, అది వెండి కాదు. వెండికి తగనిది ఏమైనా ఉంటుంది చూసినావా, కేటు మస్ట్ ఇంకేమంటారు, అదంతా వెండి నుండి వేరైపోతుంది. ఆయన అట్లాగే చూస్తున్నాడట. ఆయన ఇంకే వేరే పని ఏం చూస్తలేడట. ఎప్పుడైతే వెండి పుటములో వేయబడ్డదో వెండి ముద్ద, ఈయన కను దృష్టి కుడికి కానీ ఎడమకు కానీ తిప్పుడట, ఆ దృష్టి వెండి ముద్ద మీదనే ఉంటుందట. అప్పుడు ఈయన అడిగినాడంట, అయ్యా, అది శుద్ధమైన వెండిగా, పుటం వేయబడిన వెండిగా, ప్యూర్ వెండిగా మారిందని ఎప్పుడు తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ వేయగానే దృష్టి నిలిపినాడు, కుడికి ఎడమకి తిప్పడు. అది కరుగుతున్నా కూడా ఆయనకు అర్థమైంది వెండికి తగందంతా కరిగిపోతుంది. మరి ఎట్లా తెలుస్తుంది అయ్యా నీకు అని అంటే, పుటము వేయబడిన వెండి, కొలిమిలో కాలుతున్న వెండిలో నా రూపం ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు తీస్తా అన్నాడట. హల్లెలూయా. శ్రమల కొలిమిలో తాను ఏర్పరచుకున్న యజమానుడు వాడుకున్నట్టు అర్హమైన పాత్రని వేసినప్పుడు, నడుపుతున్నప్పుడు, అనుమతించినప్పుడు ఆయన కనుదృష్టి తనపైనే నిలుపుతాడట. నేను నీ మీద దృష్టి ఉంచి ఉన్నాను. మరి ఆ కరిగిపోవడం ఏందయ్యా? వాక్యానికి వేరైన ప్రతి అలవాటు, వాక్యానికి వేరైన ప్రతి ఆలోచన, శరీర సంబంధమైన ప్రతిదీ, ఈ లోక సంబంధమైన ప్రతిదీ, లోకాశ, శరీరాశ, నేత్రాశ, క్రీస్తుకు వేరైన ప్రతిదీ ఈ శ్రమల కొలిమిలో నీ నుండి దూరం అయిపోతూ ఉంటుంది పుటం వేయబడుతున్న వేళ. హల్లెలూయా. ఎంతకాలమయ్యా? నా సారూప్యం తనలో ఏర్పడాలా. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. ఎవరి సారూప్యం? క్రీస్తు సారూప్యం మనలో ఏర్పరచబడాలి. ఆ వెండి ముద్ద, బంగారు ముద్ద పుటం వేయబడిన తర్వాత ఎప్పట్లాగా ఉండదు కదా, మెరుగుపడుతుంది, ప్రకాశిస్తుంది. దాన్ని సాగదీస్తే, ఒక ఆభరణంలాగా చేస్తే ముద్ర ఉంగరముగా, భూషణ కిరీటముగా మార్చబడుతుంది. హగ్గై 2:23. కొలిమిలో పుటం వేయబడకుండా, శ్రమల కొలిమిలో విశ్వాసి, శ్రమల కొలిమిలో సేవకుడు, శ్రమల కొలిమిలో ఒక పిలువబడిన వ్యక్తి పుటం వేయబడకుండా క్రీస్తు సారూప్యముతో లేచి ప్రకాశించలేడు, క్రీస్తును ప్రత్యక్షపరచలేడు. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో ఉన్నది. వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు అని పుతోన్ అనే దయ్యం పట్టింది చెప్పింది. వీళ్ళని చూడగానే చెప్పింది. అంటే ఎక్కడున్నాడు క్రీస్తు? అంధకారములు వెలుగు కలుగునుగా కని పలికిన దేవుడే క్రీస్తు యేసు యొక్క జ్ఞానమును వెల్లడి చేయడానికి, ప్రకాశింప చేయడానికి మా హృదయములలో నుండి ప్రకాశిస్తున్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన పరలోక రాజ్యం ఏంటి? ఆయన సింహాసనం ఏంటి అంటే నా హృదయం, నా దేహం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మహిమను మోసే మందసం